రాసిన పత్రిక 9వ అధ్యాయము 164 పేజీ నెంబర్లో 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథం 164 పేజీ నెంబర్ 9వ అధ్యాయం 1 నుంచి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యం లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాషిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి మనం అక్కడ చదువుకున్న మాటలో ఒకటేమన్నాడు? సిద్ధమైన మనస్సు. మీ మనస్సు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలంటే మనస్సు దేనికి సిద్ధంగా ఉండాలి? ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒకరు పాటలు పాడడానికి సిద్ధంగా ఉండాలి, ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి, సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మనస్సు కూడా ఇంకోటి ఉంది. ఏంటంటే ఇక్కడ క్లియర్గా రాయబడిన మాట, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి. ఇది ఎలాంటి పరిచర్య అంట? పరిశుద్ధమైన పరిచర్య. ఇలాంటి పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పరిచర్యను మనం జరిగించాలి అంటే, ఇది పరిశుద్ధముగానే జరిగించాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటిగా మంచి ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసక్తి ఉంటుంటుంది. నేను ఎలాగైనా బాగా పాటలు పాడి దేవుని మహింపరచాలి, ప్రార్థన చేసి నేను దేవుని దగ్గర మంచి గిఫ్ట్ పొందుకోవాలి, లేదా సువార్త చెప్పి దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి, అనేకులకు బలపరిచి దేవుడి మాటలను చెప్పాలి అని అలా రకరకాలుగా ఒక్కొక్క రకమైనటువంటి ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తి కలిగి ఉన్నవారు ఏం కలిగి ఉండాలి? ఇంకోటంటే మనస్సు కలిగి ఉండాలి. అది ఎలాంటి మనస్సు? సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. ఈ సిద్ధమైన మనస్సు మనకు లేకపోతే, ముందుగా నువ్వు సిద్ధపడకపోతే నీలో ఆసక్తి అవదు. అందుకే దేవుడు క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ, మీరు మనస్సు సిద్ధమై ఉన్నదని నేను, అది మీ మనస్సు సిద్ధంగానే ఉంది. అవునా కదా? మనస్సు సిద్ధంగానే ఉంది. కొంతమంది చెప్తుంటారు కదా, బాడీ అంటే ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. ఇదేంటిది? తెలుగులో అయితే ఏమంటారు దాన్ని? ఈ దేహం అయితే ఎలా ఉంటుంది అంటే శరీరము ప్రెజెంట్గానే ఉందంట, కానీ లోపల మెదడు ఎలా ఉంటుంది? ఆబ్సెంట్లో ఉంటుందంట. అంటే అది గ్రహించదు. ఆబ్సెంట్ అంటే ఆపులో ఉంది. స్విచ్ ఆపేసాం అనుకోండి, ఏమైనా వినిపిస్తుందా మనకి? ఏదైనా అది రికార్డింగ్ అవుతుందా? అవుద్దా? అవదు. అవునా కదా? స్విచ్ ఆపేసి పని చేసుకుంటే ఏమవుదు. అలాగే మనకు అర్థం అవడానికి దేవుడు అంటున్నాడు ఇక్కడ, మన మనస్సు ఒకవేళ సిద్ధంగా ఉన్నా లోపల ఏం కావాలి? ఆసక్తి కావాలి. అంటే మంచి ఉత్సాహం కావాలి. నేను ఎలాగా దేవుని మహింపరచాలి, ఎలా దేవునితో నేను నడవాలి, నేను ఎలా వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, ప్రార్థన బాగా నేర్చుకోవాలి, ఇలా రకరకాలుగా అన్నీ కూడా మనకేమున్న లోపల బాగా దేవుని గూర్చి, వాక్యం గూర్చి, ప్రార్థన గూర్చి, పాటల గూర్చి, అన్ని విషయాల గూర్చి ఆసక్తి మనలో బాగా ఉండాలంట. అలాంటి ఆసక్తి కలిగి మనం ఉంటేనే అప్పుడు మన మనసు ఎప్పుడు ఉంటుంది? సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈరోజు ప్రేయర్ అనగానే దానికి సిద్ధపడిపోతాం. అవునా కాదా? పలానా దగ్గర కూడుకుంది అనగానే దానికి సిద్ధపడిపోతాం. పలానా దగ్గర సువార్త అనగానే దానికి సిద్ధపడతాం. పలానా వ్యక్తికి వెళ్ళిన వాళ్ళు మాటలు చెప్పాలనగానే దానికి సిద్ధపడుతూ ఉంటాం. ఎప్పుడు సిద్ధపడతామంటే నీలో ఆసక్తి ఉన్నప్పుడే. ఆ ఆసక్తి కలిగి నువ్వు ఎప్పుడు ఉండాలి అని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ సిద్ధమైన మనసు గురించి, ఆసక్తి గురించి ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మనం చూసుకుంటా. కింద వచనంలో ఏముంది? అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరుని పంపితిని. హల్లెలూయా. అది
ఇక్కడ క్లియర్గా రాయబడిన మాట మనం చదువుకున్నప్పుడు మనల్ని గూర్చినటువంటి వారికి ఒక అతిశయం ఉందంట. మన పైన ఉన్నటువంటి దాసులు కావచ్చు, పరిశుద్ధ ఆత్మదేవుడికి ఏముందంట? ఏముంది? ఒక అతిశయం ఉందంట. ఎవరిని గూర్చి? మనల్ని గూర్చి. ఒక లోపల ఒక ఉత్సాహం ఉంది. మా సంఘం అబ్బో చాలా గొప్పది, మా సంఘంలో పిల్లలందరూ బాగా పాటలు పాడుతారు, బాగా ప్రార్థన చేస్తారు, ఎలాంటి సమయంలో ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు రెడీగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలన్నా సిద్ధంగా ఉంటారు, ఎప్పుడు ఏ విషయంలో కూడా వెనకడుగు వేయరు, అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా అసలు మారు మాట మాట్లాడరు. ఎప్పుడైనా ఫోన్ చేసి ఇలా ఉందమ్మా పలానా పరిచర్య అంటే రెడీ అండి, మేము ఎప్పుడైనా సిద్ధం అని అంటారు. అలాంటి ఆ మనసు ఆసక్తి అంట ఎవరికి ఉంటుంది? దైవదాసుడికి ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, మీ సంఘమును గూర్చి, మీ గూర్చి, మీ మనసును గూర్చి, మీ ఆసక్తిని గూర్చి నాకు బాగా అతిశయిస్తున్నాను, సంతోషిస్తున్నాను. కాబట్టి ఈ అతిశయము, ఈ సంతోషము వ్యర్థము కాకుండా ఉండాలి అంటే మీరు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? అదే సిద్ధమైన మనసు, అదే ఆసక్తి కలిగి ఉండాలి. ఈ రోజు ఉండి మరొక రోజు మారిపోవడానికి వీలు లేదు. నేను వెళ్ళేలే చాలు, ఈరోజు వెళ్ళకపోతే ఏముంది ఏమా అంటే మన పరిచర్య గురించి మనం మాట్లాడుకోవాలి, ఇంక బయట ఎక్కడ మాట్లాడకూడదు. ఎక్కడైనా పని ఉండేటప్పుడు అది వారం రోజుల పని అనుకోండి, సపోజ్ ఒక 10 రోజుల పని అనుకుందాం, నెల రోజుల పని అనుకుందాం. రోజు వెళ్తున్నారు కదా, ఒక 4 రోజులు వెళ్ళిన తర్వాత 4 రోజులు బట్టి మనమే వెళ్తున్నాం కదా, ఇప్పుడు పెద్ద ప్రమాదం ఏంటి ఈరోజు వెళ్ళకపోతే అనుకుంటే నష్టమేమైనా ఉందా? ఏమా నష్టమేమైనా ఉందా? పాస్టర్ గారు ఏమంటారా? మీరు 4 రోజులు బట్టి వస్తున్నారు కదా, మీరు పని ఉండిపోయిందా? పోలండి ఈరోజు రెస్ట్ తీసుకొని ఏదో పని చూసుకొని రండి రేపు అంటారా? అనరా? అలాగే అంటారు. కానీ మనమేమనుకుంటాం, ఇవి ఇంటి దగ్గర కూర్చుంటుంది కానీ వీడి ఇంటికాడే కూర్చుంటాడు కానీ టీవీ చూస్తాడు కానీ కథల్లో ఒకరోజైనా పరిచర్యకి రాడు అని అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుద్ది? అది మన ఆసక్తి పోయిందే. దేవుడు నీకు ఇచ్చాడు, ఇది ఎలాంటి పరిచర్య అంటే అది పరిశుద్ధమైనటువంటి పరిచర్య. క్లియర్గా అందుకే రాశాడు అనమాట, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి. ఇది ఎలాంటి పరిచర్య అనేది మనం తెలుసుకోవాలి ఒకసారి. ఇది అందరికీ ఇవ్వబడదు, అందరికీ ఇది అందుకోబడదు, ఇది అందరూ దాంట్లో పాలు పొందుకోవడానికి కూడా అవకాశం ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఇది అర్థమవుతుందా? సంఘంలో 100 మంది ఉండొచ్చు, 100 మందికి ఇది అవకాశం ఉండదు, ఇది కొంతమందికే. 50 మందికి కూడా ఉండదు కూడా గ్యారంటీ ఉండదు. అదే ప్రతి ఒక్కరిలో ఏదైతే ఆ మనస్సు ఆసక్తి ఉందో వారికే దేవుడు ఇస్తాడు, ఇంకెవరికి ఇవ్వడది. నీకు బాగా ఆసక్తి ఉంటే నీకే ఇస్తాడు, నీలో ఆసక్తి లేకపోతే నీకు ఇవ్వడు. అందుకే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది క్లియర్గా. ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా, ఏమన్నాడు? మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండా ఉండునట్లు. అందుకే మీ మధ్యలోకి ఒక సహోదరుని పంపిస్తున్నాను, లేదా ఒక భక్తిపరుని పంపిస్తున్నాను, లేదా ఒక సేవకుని పంపిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ సేవకుడు లేదా ఈ భక్తిపరుడు లేదా ఈ విశ్వాసి, ఆసక్తి కలిగిన సిద్ధ మనసు కలిగిన ఈ విశ్వాసి అనుకుందాం పోని, ఎవరై అంటే తీతు అనే ఒక అపోస్తులైన పౌలు గారు తీతు అనే ఒక వ్యక్తిని, బాగా ఆసక్తి కలిగిన వ్యక్తిని ఈ సంఘంలోకి పంపిస్తున్నాడంట. ఒక్కొక్క సంఘంలోనికి ఒక్కొక్క వ్యక్తిని పంపిస్తుంటాడు. కొత్త వాళ్ళు రావచ్చు, లేదా ఒక సంఘం నుంచి ఇంకో సంఘంలోకి రావచ్చు, లేదా ఒక పరిచర్యలో నుంచి ఇంకో పరిచర్యలోకి రావచ్చు, లేదా ఒక సేవకుడు తీసి ఇంకో సేవకుడిని వేయవచ్చు. ఇది దేనికోసమంటే, దేనికోసమంట? ఈ వ్యక్తి ఎలాంటి వాడంట? ఒకసారి చూడండి ఆ మాట. అదే కొరింథీలో 8వ అధ్యాయంలో అసలు ఎందును గూర్చి, ఈ పరిచర్యని గూర్చి మనకు రాశాడు, ఏ ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఏ విషయాల్లో మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. అందుకే ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, ఒకసారి మనము 23వ వచనం చదవండి. 8:23. ఎవడని ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన యెడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరయ్యా ఈయన అంటే, కొంచెం అంత గొప్పవాడా, అంత భక్తిపరుడా, అంత ఆసక్తి ఉంది ఆయనకి,
అంటే అంత సిద్ధమైన మనసు ఉందా అని మీరు అనుకోవచ్చు. ఎవడయ్యా అని అనుకోవచ్చు మీరు. అవును కదా, మనం కూడా అనుకుంటాం లేదా? చూడండి, కావాలంటే నెక్స్ట్ ప్రార్థనలు ఆరాధనలకి ఒక వ్యక్తిని తీసుకొస్తాము. ఆయన ఎలా ప్రార్థన చేస్తాడో, ఎలా పాటలు పాడుతాడో, ఎలా అందరి గురించి విజ్ఞాపన చేస్తాడో మీరు నేర్చుకోండి. ఆయన అంత ఆసక్తి కలిగి అని చెప్పాను అనుకో, మీకు తీసుకొస్తానని చెప్పాను అనుకో, మీకు ఎలా ఉంటుంది అప్పుడు? ఎవరు బాబు, ఎవరు నాయనో, ఏ ఊరు, ఎక్కడో అని అనుకుంటారు అనుకోరా? అందరికీ అలాగే ఉంటుంది. మరి వీళ్ళు కూడా అడుగుతున్నారు, మీరు ఎవరని అడగవచ్చు, ఎలాంటి వాడని అడగవచ్చు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఈయన ఎలాంటి వాడంట? ఆయనతో కలిసి పాలివాడును, జత పనివాడును, ఇంకా అలా సహోదరులు అడిగిన ఎడలా లేదా సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. అది ఒక దూత అంటే అనేకమైన వార్తలు తీసుకువెళ్ళే ఒక దూత, దేవుని నామానికి క్రీస్తు మహిమై ఉన్నాడు. హల్లెలూయా అని చెప్తున్నాడు. చూసి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆ తీతు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ. మరి ఈరోజు మన సంఘంలో ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మరి ఎక్కడ ఇవ్వాలమ్మా మీ గురించి సాక్ష్యము? మేము అనేకమైన గృహాలకు వెళ్తూ ఉంటాం కదా, దర్శిస్తుంటాం కదా, లేదా ఇంకెక్కడికైనా ప్రార్థనకు వెళ్తూ ఉంటాం కదా, అక్కడ సమయం దొరికినప్పుడు ఒక సాక్ష్యం వచ్చింది అనుకో, ఏమని చెప్తాం? మా సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, లేదా ఒక సహోదరి ఉంది, ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన బాగా ఆత్మీయంగా పాటలు పాడుతాడు, ఎప్పుడు ఆయన పాట పాడినా కూడా హృదయం అంతా కదిలిపోతుంది, ఇలా చెప్పొచ్చు. లేదా ఒక సహోదరి ఉంది, ఆమె కానీ ప్రార్థన చేసినట్లయితే పశ్చాత్తాపం వస్తుంది, మరి దేవుని యందు ఆసక్తి కలుగుతుంది, లేదా ఆత్మ ప్రేరేపణలు వస్తూ ఉంటే, ఇలా రకరకాలుగా చెప్పవచ్చు ఒక్కొక్క గురించి. అవునా కదా? ఒకరు ఆరాధన చేస్తే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది, ఇలా రకరకాలుగా చెప్పొచ్చు సాక్ష్యాలు. లేదా ఆ వ్యక్తి నీతిగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు, పరిచర్యలో బాగా అన్ని విషయాల్లో బాగా పాల్గొంటాడు, ఆ సహోదరుడు మాకు బాగా సహకారిగా ఉంటాడు, ఎక్కడ ప్రార్థనను ఫోన్ చేసినా పనులన్నీ విడిచిపెట్టి రెడీగా వచ్చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు అని మేము ఒకరి గురించి సాక్ష్యం చెప్పాలంటే ఎవరై ఉండాలి ఇప్పుడు సంఘంలో? అలాంటి మనసు కలిగిన వారి గురించే చెప్పగలుగుతాం, అలాంటి ఆసక్తి కలిగిన వారి గురించే చెప్పగలుగుతాం. అందరి గురించి చెప్పగలమా? ఒకవేళ చెప్పామనుకోండి, సపోజు ఒకవేళ గొప్పగా ఏదో మా సంఘంలో అలా ఉన్నారు ఎలా ఉన్నారని అనేకమైన సంఘాలకు వెళ్ళి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి మేము చెప్పేసామనుకో, ఒకసారి అన్ని సంఘాలు కూడుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ క్వాలిటీ, ఆసక్తి, ఆ మనసు ఆయనకి లేదు అనుకో, వారు వచ్చి చూసినప్పుడు ఆసక్తి, ఆ సిద్ధమైన మనస్సు ఆయనలో ఆవిడలో కనిపించలేదు అనుకో, ప్రార్థన చేయమా కరుణమ్మా అని చెప్పి ఒకసారి ఇచ్చానుకో మైకు, ఆవిడ ఏదేదో ప్రార్థన చేసింది అనుకో, పోయి మన పాస్టర్ గారు ఈవిడ గురించే చెప్పినట్టుంది, ఈవిడ ప్రార్థన చేస్తే సిద్ధమైన మనస్సు లేక హృదయం కదిలిపోద్ది, పశ్చాత్తాపం వచ్చేద్దని చెప్పారు ఈ పాస్టర్ గొప్పలు. ఈవిడేటి ఎలా ప్రార్థన చేస్తుంది? ఈవిడ అసలు క్రమం తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా ముగించాలో తెలియదు. కొంతమంది ప్రార్థన చేస్తే యేసునామములో అడుగుతున్నాను పరమ తండ్రి అనే మాట రాక ఆ పాపం తడువుకొని ప్రార్థన పెంచుకుంటూ వెళ్ళిపోయి ఏదోదో ప్రార్థన చేస్తారు. ముగింపు రాదేలకి, ప్రారంభం వచ్చు, ముగింపు ప్రార్థన రాదు పాపం. చాలామంది గమనించాను నేను చాలాసార్లు. ఏదేదో ప్రార్థన చేస్తారు, అటు ఇటు వెళ్తారు, చివరికి యేసయ్య నామములో అడుగుతున్నాను, చివరి లేదు అంటారు, లేకపోతే ఎవరో చిన్నది మధ్యలో అందిస్తే అది ఓకే చేస్తారు దాన్ని, అంతే. కారణం ఏంటి? ప్రతిరోజు నీ వ్యక్తిగత ప్రార్థన నువ్వు చెయ్యలేదు కనుక, లేదా సంఘంలోకి వచ్చేటప్పుడు వారితో ఏకీభవించలేదు కనుక, వారితో కలిసి నువ్వు ప్రేరేపించలేదు కనుక నీకు ఆ ప్రార్థన రాలేదు, ఆ పాట రాలేదు, ఆ మనసు నీకు రాలేదు, ఆ ఆసక్తి నీకు కలగలేదు. చూసారా? అందుకే మనం అనేక మంది కలిసి కూడుకొని ప్రార్థన చేసినప్పుడు పక్కవారు ఏం ప్రార్థన చేస్తున్నారని ఒకసారిగా చెవి పెడితే ఆ మాటలు చెవిలో వినబడతాయి. ఆ మాటలు నువ్వు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఆ మాటలకు అవును ప్రభువా, అవును అయినా అని అన్నావు అనుకో, ఆటోమేటిక్గా నువ్వేమవుతావు? ఏకీభవిస్తావు. ఏకీభవించడం తెలియకుండా పరిశుద్ధాత్మ నీలో కూడా ప్రవేశిస్తాడు. తెలియకుండా నీకు దేవునికి ఇష్టమైన ప్రార్థన వస్తుంది.
దేవునికి ఇష్టమైన పాట పాడగలుగుతావు. కొంతమంది పాట పాడితే పక్కోడు ఏం పాడుతున్నాడు అనవసరం, ఈయన మాత్రం నచ్చాడు పాడుకుంటూ వెళ్ళిపోతాడు. నేను గమనించాను, నేను పాటలు పాడేటప్పుడు మైక్ దగ్గర పెట్టుకుని ఫుల్ సౌండ్తో పాట సరిగ్గా పాడడం రాదు, ఏం చేస్తున్నారు, పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీకు పాట పాడడం సరిగ్గా రానప్పుడు మైక్ దూరంగా పెట్టి నువ్వు పాడితే పక్కవాడు వచ్చేవాడు పాడుతూ ఉంటే ఆ మాట నీకు వినబడుతుంది. వినబడినప్పుడు ఏమి చేస్తావు, కలిసి పాడుతావు. హల్లెలూయా. అందుకే మైక్ లేకుండా పాడాలి అసలు రూల్గా అయితే. మైకులు ఇస్తే ఏం చేస్తారంటే వారి టాలెంటే చూపిస్తారు కానీ పక్కోళ్ళు మరి పట్టించుకోరు. ఎందుకని, మైకులో ఫుల్ సౌండ్ వెళ్ళిపోతుంది కాబట్టి పక్కోడు నిజంగా మంచిగా పాడినా కూడా ఇది మరి వినిపించదు. అందుకే మైక్ లేకుండా అందరు కలిసి పాడేవనుకో ఎలా ఉంటుంది, అప్పుడు ఆత్మీయంగా ఉండదా? ఉండదమ్మా. ఇప్పుడు ఫస్ట్ గమనించారా, సహోదరి పాట పాడింది ఒక్కదే, తరువాత ఇద్దరు ముగ్గురు వచ్చిన తర్వాత మళ్ళీ ఏకీభవించారు కదా వాళ్ళతో, అప్పుడు ఎలా ఉంది పాట, గమనించలేదా? ఏమా ఎలా ఉంటుంది? అందుకే అందరు కలిసి పాడాలి. అర్థమవుతుందా? మైక్ పట్టుకున్న వాళ్ళు టాలెంట్ కాదు, వాళ్ళు బాగా పాడేవాళ్ళు కాదు, కానీ ఎవరైనా కూడా మరి అందరితో కలిసి పాడినప్పుడే దేవుని ఆత్మ అక్కడ సంతోషిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, సంఘాల్లో మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, అనేకమైన ప్రాంతాల్లో మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఫలానా వ్యక్తి ఫలానా ఆవిడ ఇలాంటి ఆవిడ బాగా ఆత్మీయులో ఆసక్తి కలిగి ఉంటుంది, సిద్ధమైన మనసు కలిగి ఉంటుంది. ఎవరికి ఏ కుటుంబంలో ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోయినా రమ్మనగానే కబురు పెట్టగానే వచ్చి ఎన్ని గంటలైనా కూర్చొని అక్కడ ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. సేవకులకు సహకారులుగా ఉంటారు ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు మన పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఒక 5 నిమిషాలు లేట్ అయితే మైక్ పెట్టేవారు లేరు, వాయించేవారు లేరు. అన్నీ ఉన్నాయి, ఎందుకు ఇవి ఎప్పుడు ఏమా మా దాంట్లో అన్నీ ఉన్నాయండి, బోల్డ్ వాయిద్యాలు వాయించేవారు, అది ఏం చేసుకుంటాం, ఈ మైకులు ఎందుకు, ఈ డోలకులు ఎందుకు, ఇవన్నీ దేనికి, అవునా కదా? చూసారా? అందుకే అందరూ అన్ని పనులు నేర్చుకోవాలి, మైక్ పెట్టడం నేర్చుకోవాలి, వాయిద్యం వాయించడం నేర్చుకోవాలి. అన్ని విషయాలు కూడా మనం ఉన్నప్పుడే అప్పుడు మనము దేవునికి ఇష్టమైన పనివారం అవుతాం, సేవకులు కూడా సహకారం అవుతాం. అందుకే నేను స్టార్టింగ్ నుంచి పనిచేసినప్పుడల్లా కంజీరు కొట్టడం నేర్చుకున్నాను, అంతే, ఇంకేం రాలేదు. ఇప్పుడుకొచ్చి డోలకడ పెద్దగా రాదు, కంజీరు కొట్టడం వచ్చు, మైక్ పెట్టడం వచ్చు, ఇంతకు మించి ఇంకేం కావాలి మనకి? ఏమా చెప్పండి, ఇంకేం కావాలి? మైక్ ఆన్ చేయడం వచ్చు, డోలకలు వాయిద్యాలు ఏమి లేకపోయినా కంజీరు కొట్టడం వచ్చు, చాలదా? ఇంకా దీంతో ఆరాధన జరగవా? జరగలేదా? జరిగాయి, అవునా కదా? మరి నిజంగా మరి అందరికీ వచ్చి మన సంఘంలో ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరూ నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి మీకు ఈ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎక్కడి కాంచి మీకు. మరి దీనికి ఎంతమంది సిద్ధంగా ఉంటే వాళ్ళందరూ ట్రైనింగ్ ఇద్దాం. మైక్ పెట్టడం, సౌండ్ ఎంత పెట్టాలి, ఎంత తగ్గించాలి, కంజీరు కొట్టడం అన్నీ నేర్పించాలి. మరి ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక కంజీరు కొనుక్కోండి ఇంట్లో. మీ ఇంటి దగ్గర కుటుంబ ఆరాధన చేసేటప్పుడు వాయించండి కంజీర్లు. ఆడవాళ్ళు కొట్టడం తప్పు కాదు. చాలా సంఘాలు నేను చూశాను, ఆడవాళ్ళే బాగా మ్యూజిక్లు వాయిస్తున్నారు. ఒకసారి జడ్జపేటలో చూశాను నేను, విశ్వాసగా ఉన్నప్పుడు లేడీసే చాలా బాగా మ్యూజిక్ వాయించింది ఆవిడ ఎవరు వాయించలేకపోయారు. మన చర్చిలో కూడా స్టార్టింగ్లో సింధూరా సిస్టరు, ఇంకా సిప్పూరా సిస్టరు, ఆవిడ కాంగు కొట్టేది, డోలక వాయించేది, అన్నీ చేసేది ఆవిడ. నాకు తెలుసు, నాకైతే రాలేదు కానీ మరి వాళ్ళు మరి ఎలా నేర్చుకున్నారు, నిజంగా దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. దేన్ని బట్టి అది? ఆసక్తి ఉంటేనే అన్నీ వస్తాయి, లేకపోతే ఏమి రావు. అన్నీ రావాలని ఏమి లేదు. మనకు మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే ఒక మైక్ తగిలించడం, రెండోది కంజీరు వాయించడం వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆరాధన నడిపించుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా మనం చెప్తున్న మాట ఏమిటంటే ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తానని చెప్తున్నాడు. ఆయన వ్యక్తి ఎలాంటి వాడు అంటే ఇక్కడ చెప్తున్న మాటలో 8వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో ఒకసారి చూడండి, 10వ వచనం నుంచి చదువుదాం త్వరగా. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను, సంవత్సరము కిందటనే ఈ కార్యము చేటి యందే గాక చేయ తలపెట్టుటి యందు కూడా మొదటి వారయ్యుండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు
మీలో ఎలా కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. ఇక్కడ ఏమంటున్నాడు? తల పెట్టాలి. ముందు ఏం చేయాలి? తల పెట్టడం అంటే ఏంటి? ప్రతి దాంట్లో మనము నేను చెయ్యాలి, నేను నేర్చుకోవాలి, నేను కూడా దాన్ని ఆలోచించాలి. ఒకసారి ప్రతి దాంట్లో మనము ముందు చేయి పెడితేనే అందరు కదా. ఎంతమంది ఏమంటారు? అన్నింటిలో చేయి పెడతాడు వీడు, అన్నింటిలో వేలు పెడతాడు అంటే, వేలు పెట్టడంలో తప్పు లేదు, కానీ పెట్టవచ్చు, కానీ ఉన్నవారిని చెడగొట్టకూడదు, అంతే. అవునా కదా? ఉన్నవారిని చెడగొట్టకుండా అన్నింటిలో చేయి పెట్టవచ్చు. తెలియకపోతే పక్కన ఉండొచ్చు, లేదా అడిగి తెలుసుకోవచ్చు. అందుకని ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే నేర్చుకోవడం ట్రై చేయాలి. నాకు రాదులే, ఉన్నారులే, చాలు, 2-3 ఉన్నారులే మన దాంట్లో బాగా పాటలు పాడేవారు, ఆరాధన చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు, మైక్ పెట్టేవారు ఉన్నారులే, పర్వాలేదులే అని అనుకోవచ్చు. కానీ నువ్వు లేవు అందులో. మొదట్లో మనం ఏం చదువుకున్నాం? ప్రేరు వ్రాయుటకు నాకు అగత్యం లేదు. నీ పేరు రాయబడి ఉండాలి, నీ పేరు అందరిలో పలకబడాలి. ప్రతి సంఘంలో కానీ ప్రతి వ్యక్తిలో కానీ ఫలానా వ్యక్తి అని పేరుని రావాలి ముందు. అర్థమవుతుందా? దానివల్ల ఏదో గొప్ప గురించి నేను చెప్పలేదు. ఎప్పుడు చెప్పుకుంటారు ఆ పేరు అంటే, నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ముందుంటేనే. ఏ విషయంలో కూడా నువ్వు ముందుండాలి, అనేకులు నడిపించాలి, అనేకుల్లో నీ ఆసక్తి కనపరచాలి, నీ మనసును కనపరచాలి. అలా దేవుడి విషయంలో కూడానంట ఇక్కడ అంటున్నాడు, తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలా కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యముని ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరమగును. హల్లెలూయా. మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, మన పరిచర్యలో అవసరమైన, మన పరిచర్యకి ఉపయోగకరమైనటువంటి పనుల్లో కొంతమంది ముందుకు వస్తారు, కొంతమంది వెనక్కి వెళ్తారు. అలాగే దేవుడు తన యొక్క దాసులు నిలబెట్టుకొని సంఘము కొరకు ప్రార్థన చేసే విషయంలో, సంఘము కొరకు బాధ్యత కలిగి భారం కలిగి పనిచేసే విషయంలో వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి? మనం కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే ఏమన్నాడు? మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించింది కాదు. అర్థమవుతుందా? శక్తికి మించింది కాదు. అక్కడ విధవరాలు ఒకటి వచ్చింది. ఎక్కడికి? దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఏం చేసింది ఆవిడ? ఏమేసింది ఆవిడ? ఎంత వేసింది ఆవిడ? ఆవిడ ఆ రోజు యొక్క జీవన ఉపాధి ఎంత ఆవిడకంటే 2 కాసులేనంట. కానీ ఆవిడ ఏం చేసిందంట? 2 కాసులు వేసేసిందంట. మరి ఆవిడ పూర్తిగా వేసేసిందని యేసుప్రభు ఆవిడ ఏమైనా పొగిడి పేరు రాయబడింది అక్కడ? ఎలా వేసింది ఆవిడ? సంపూర్ణముగా. ఆ మనసు ప్రేరేపణ కలిగింది, సంపూర్ణముగా ఆ రోజు ఆవిడ చేసింది. అలాగే మనలో చాలామంది ఉంటారు, కొంతమంది ముందుకు వస్తారు, కొంతమంది వెనక్కి వెళ్తారు. లేదా పేరు రావాలని కొంతమంది చూస్తారు. అవునా కదా? ఫ్యాన్ కొనిచ్చారు అనుకోండి, దాని మీద పేరు రాసామనుకోండి, కనికరమ్మో కరుణమ్మో ఏదో పేరు రాస్తే వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అబ్బో ఈవిడ ఫ్యాన్ ఇచ్చింది, కుర్చీ మీద పేరు రాసి. ఇది కాదు. అసలు ఇవ్వవలసింది ఏంటి? నీ మనస్సు. నీ మనస్సు సిద్ధంగా ఉండాలి అన్నిటికి. నీకు మంచి ఆసక్తి కలిగి ఉండాలి. ఉన్నప్పుడు నీకు అవన్నీ జరుగుతుంటాయి, లేకపోతే నువ్వేమీ చెయ్యలేవు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా, సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చండి. ఏ సంపూర్తి అవ్వాలి? కార్యము సంపూర్ణం అవ్వాలి. సంపూర్ణం అవ్వాలంటే మనం ఏం చేయాలి? మంచి మనస్సు, మంచి హృదయం కలిగి ఉండాలి. ఆ మనసుతో నేను దేవునికి చేస్తున్నాను, నా దేవుని పనిలో నేను పాల్గొంటున్నాను, నా దేవుని కార్యాలు నేను పాల్గొంటున్నాను, నాకు ఇచ్చిన దాంట్లో, నాకు కలిగిన దాంట్లో నా లోపం లేకుండా, నా శక్తికి మించి కాదు కానీ నా దేవుని పనిలో నేను మంచి ఒక పనిముట్టుగా ఉంటాను అని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ మనసు అంటున్నాడు, మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకరు సిద్ధమైన మనసు కలిగి ఉంటే ఎవరు ఉండాలి? మొదట ఎవరు ఉండాలి?
ఒకడు ఉండాలి. అందుకే క్లియర్ చెప్తున్నాడు చూడండి. ముందు ఎవరు ఉండాలి? ఎవరో ఒకరు ఉండాలి. ఎవరో ఒకరు ఉంటేనే వారి యొక్క ఆసక్తిని బట్టి, వారి యొక్క మనసును బట్టి ఏమవుతారు? మిగతా వాళ్ళందరూ కూడా ఒకరొకరు ప్రేరేపించబడతారు అక్కడి నుంచి. ఎవరో ఒకరు లేరు అనుకో, మరి ఏమవుతారు? అందరు కూడా అలాగే అవుతారు. ఈరోజు సంఘాలు అభివృద్ధి అవ్వాలన్నా, ఈ యొక్క సంఘ సేవ అభివృద్ధి అవ్వాలన్నా, అనేకులకి సువార్త ప్రకటించబడాలన్నా, అనేకమైన కుటుంబాలు బలపరచబడాలన్నా, అందరూ ఆత్మీయులో ఎదగాలి అంటే ఎవరో ఒకరు మొట్టమొదటిగా రెడీ అవ్వాలి, సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. మీరు చేసే పని సంపూర్ణం అవుతుందో లేదో చూసుకోవాలి కూడా. నువ్వు చేసేది సంపూర్ణంగా చేస్తున్నావా, అసంపూర్ణంగా చేస్తున్నావా? మొన్న వచ్చాను కదా అంటే ఎందుకు వచ్చావు నువ్వు? మొన్న నిన్ను ఎవరు రమ్మని చెప్పారు? దేనికి వచ్చావు నువ్వు? దేవుడు నీ దగ్గరికి వచ్చాడు కాబట్టి నువ్వు వచ్చావు. దేవుడు నీకు చేశాడు కాబట్టి నువ్వు చేసావు. దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇచ్చావు. నీ గొప్ప ఏంటి అయితే ఇప్పుడు అక్కడ? అవునా కదా? దేని గొప్పలు చూసారా? అందుకే దేవుని మాటలు మనం జాగ్రత్తగా విన్నప్పుడే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది చేసినప్పుడు నువ్వు ఎలా చేస్తావంట? కుడి చేతితో చేసేది ఎడం చేయికి తెలియదు అంట, ఎడం చేతితో చేసేది కుడి చేయికి తెలియదు అంట. అసలు ఎవరికి తెలియదు, దేవుడికి నీకే తెలుస్తుంది అంట. ఈరోజు మనము ఫోన్ చేసి అయ్యగారండి ప్రార్థన అవుతుంది కదా, ఒక 5,000 ఇద్దాం అనుకుంటాను. ఎవరికి ఇవ్వాలండి? 2 పుట్లు దాని ఇద్దాం అనుకుంటాను. ఎవరికి ఇవ్వాలండి? మొన్న వాళ్ళు ఫోన్ చేసి ఆడించారట. సన్న భయం మీద ఏంటంటారు అట్లా బియ్యము సన్నాలట. ఇవాట సన్నాలు అయితే ఓళ్ళకి కావాలి, లావులు అయితే ఓళ్ళకి కావాలి. ఏమా 2 మూటలు ఆడించానండి. ఎవరికి ఇవ్వాలి? ఎక్కడ దించేయాలా? అక్కడ దించేయాలా? నువ్వు ఎక్కడ దించాలనుకోండి అక్కడ దించుకో. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? పలానా అతను ఇలా ఫోన్ చేసి నన్ను అడిగారు, వాళ్ళు ఇస్తున్నారు, అబ్బో అని నేను అనుకోవాలి వాళ్ళే. అంతేనా? చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఒకరిని కించపరచడానికి కాదు, భక్తి నేర్చుకోకపోతే నీ వలన ఇంకొకరు అదే నేర్చుకుంటారు ఈ సంఘంలో. చూసారా? ఎప్పుడైనా నేను విశ్వాసగా ఉన్నప్పటి నుంచి కూడా, నాకు వ్యవసాయం ఉన్నప్పుడు కానీ వ్యవసాయం లేనప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా దేవుడి దగ్గర నేను యథార్థంగా ఉండేవాడిని. ఒకవేళ ఒకసారి నేను ఇచ్చింది తక్కువ అని చెప్పి ఒకళ్ళు అడిగినప్పుడు, అదేంటి ప్రభు నేను తక్కువ ఇవ్వలేదు ఎక్కువ ఇచ్చాను కదా అని నేను అనుకున్నాను. ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తే దేవుడే నాకు చూపించాడు దాన్ని. చూడండి ఎలా ఉందో. దేవుడు నాకు చూపించాడు, కొలత కూడా ఇచ్చేశాడు. ఇన్ని పుట్లు అయ్యాయని చెప్పు లెక్క కూడా చెప్పేశాడు నా దేవుడు. అప్పుడు ఆ వ్యక్తి నేను అడిగినప్పుడు ఎక్కువ వచ్చాయంట అక్కడ కొలతలో. ఎక్కడ? ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇంకో వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, ఆ వ్యక్తి కొలిచాడు అనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది తక్కువ వస్తుందా? చెప్తాడు కదా లెక్క. మనకి చూస్తే ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదంట. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అందుకే నువ్వు చేసేది ప్రతిదీ కూడా నీ దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. అది నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. నువ్వేం చేసినా దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. నువ్వేది ఇచ్చినా దేవునికే ఇస్తున్నావు, మనిషికి ఇవ్వలేదు. నువ్వు మనిషికి అసలు ఇవ్వలేదు. దేవుడు నీకు ఇవ్వాలి అంటే దేవుడి దగ్గర నువ్వు తీసుకోవాలి, దేవుడు నీకు ఇవ్వాలి. ఆయనకి నువ్వు ఇస్తే నీకు ఆయన ఇస్తాడు. చూసారా? చాలా వాక్యాలు ఉన్నాయి వీటి గురించి, అసలు చెప్పకూడదు పూర్తిగా అయితే మీకు. అదే దాని గురించి ఏదో నేను చెప్తాను అనుకుంటున్నారు కానీ ఇది భక్తి. ఇది నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. ప్రతి విషయంలో కూడా యథార్థంగా ప్రతిదీ నాకు చెప్పాడు దేవుడు. ప్రతి దాంట్లో కూడా ఆసక్తి కలిగి ఉండడం నేర్పించాడు, ఆ మనసు కూడా ఉండడం నేర్పించాడు. ఆ రీతిగానే నా విశ్వాస జీవితం నుంచి ఈ రోజు వరకు కూడా అదే రకంగా నేను నడుచుకొని వచ్చాను. ఏ విషయంలో నాకు ఏ ఇబ్బంది ఇప్పుడు నాకు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకడు ఉండాలి అలా అనుకోవాలి. నేను ఈ రోజు నుంచి ఉంటాను, ఆ మొదటి వ్యక్తి నేనే అవుతాను, నేనే నడుస్తాను, నేనే నడిపిస్తాను, నేను అందరిని ప్రేమిస్తాను, నేనే అందరికీ ఆసక్తిని కలిగిస్తాను, ఆసక్తి కలిగేలాగా నా భక్తి జీవితాన్ని మొదట సాగించుకుంటాను. ఏమున్నా లేకపోయినా ఆ రోజుల్లో నాకు తినడానికే సరిగ్గా చాలదు నా జీతం. పెట్రోల్కి చాలీది కాదు నా డబ్బులు వచ్చేవి, కూలి పనులు. కానీ దేవుడే నడిపించేవాడు నన్ను. అందుకే దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, మీరు మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించిది కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది దేవునికి ప్రీతికరము. హల్లెలూయా. ఈ కలిమి కొలది సంతోషంగా నా దేవుని పనిలో నేను వాడబడాలి, నా దేవుడి పనిముట్లో నేను వాడబడాలి, అన్ని విషయాలు నేను వాడబడాలి అనుకొని ఎవరైతేనంట అలాంటి మనసు కలిగి ఒకవేళ
దేవుని పరిచర్యలో వాడబడినటువంటి వస్తువుల విషయంలో కానీ, కానుకల విషయంలో కానీ, దశంభాగ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా అదే దేవునికి ప్రీతికరము. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండవలనని ఇది చెప్పట్లేదు. చూడండి ఏం చెప్తున్నాడు. ఇతరులు తేలిగ్గా మీకు భారంగా ఉండాలని, మీరు ఏదో ఇస్తున్నారో ఇవ్వలేదో, లేదా అలా చేస్తారు ఇలా చేస్తారు మిమ్మల్ని నేను అనలేదు. ఒక సహోదరుడిగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి దేవుని ఎదుట యథార్థంగా ఉండాలని చెప్తున్నాను. దేవునికి ఇష్టంగా మీరు చెయ్యాలని చెప్తున్నాను. ఆయనకి ఇష్టమైనటువంటి భక్తి, ఆసక్తి, మనస్సును మనం తెచ్చుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఎలా ఉంటే ఏమవుతాం, మనం అందరి దగ్గర సులకనైపోతాం. ఈరోజు నేను బాగానే పొగుడుతారు, బాగానే నవ్వుతారు, కానీ తర్వాత అందరి దగ్గర హేళన చేస్తారు నిన్నే. అందుకని అంటున్నాడు ఇక్కడ, అలా ఉండవలనని ఇది ఇచ్చి మీకు చెప్పట్లేదు, కానీ హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు. హల్లెలూయా. చూసారా, ఎక్కువగా కూర్చుకున్నవాడికి ఎక్కువ కాదంట, తక్కువగా కూర్చుకున్నవాడికి కూడా తక్కువ కాదంట. ఎలాగది చూడండి. 100 ఎకరాలు ఉన్నవాడు ఒకటేనంట, 1 ఎకరం ఉన్నవాడు కూడా ఒకటేనంట. అది ఎలాగవుద్ది? అది ఈ భూ సంబంధంగా, శరీర సంబంధంగా ఆలోచిస్తే ఎక్కువ తక్కువ అనుకుంటాం మనం, కానీ పర సంబంధంగా ఆలోచిస్తే అంతా సమానమే. హల్లెలూయా. అంతా సమానమే. ఎందుకంటే ఆ దినాల్లో మన్నాను దేవుడు చెప్పాడంట, అయ్యా మీరు ఎక్కువ పోగులేసుకోవద్దు, పాడైపోద్ది అని చెప్పాడంట. వీళ్ళేం చేశారంట, రేపు దొరుకుతుందో దొరకదని ఆసక్తితో గంపలు గంపలు పోగేస్తే ఎలవరి పురుగు పట్టి పోతూ ఉండేదంట. చూడండి ఎలా ఉందో. పాడు చేశారా లేదా? చూసారా? అంటే అవిశ్వాసం. ఈరోజు మనలో కూడా అవిశ్వాసం ఉన్నప్పుడు పరుగులు తీస్తాం, ప్రయాసపడతాం ఈ లోక సంబంధమైన దానికోసం. కానీ దేవుడు అంటున్నాడు క్లియర్గా, మిమ్మల్ని సిగ్గుపరచడానికో, మిమ్మల్ని ఏదో తేలిగ్గా ఏదో మిమ్మల్ని హేళన చేయడానికో మీ మాట చెప్పలేదు. కానీ ఎందుకంటే ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్నవాడికి తక్కువ కాలేదు. వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్తున్నాను. హల్లెలూయా. మనం చేసేది ప్రతీది కూడా అందరికీ కూడా ఎలా ఉండాలంట? ఉపయోగకరంగా ఉండాలి. ఒకవేళ నీ దగ్గర ఉంటే ఎదుటివారి అక్కరలు తీర్చు, ఎదుటివారికి సహాయం పడు. వారు లేదా, అమ్మ ఏంటమ్మా ఏం లేనట్టు ఉంది 2 రోజుల నుంచి, తీసుకో అమ్మ మనం ఇవ్వలేనమ్మా అంటే ఎలాగా? చూడండి, అప్పుడు మాకు ఏమి లేనప్పుడు కోట బియ్యం విడిపించేవారమే. కోట బియ్యం అయిపోయిన తర్వాత అప్పుకి వెళ్తే ఏం చేశారు తెలుసా? వీళ్ళ దగ్గర కోట బియ్యం ఉన్న ధాన్యం బియ్యం ఏమైనా అప్పిచ్చేవారు కాదు. నేనేం అప్పు తీరుస్తాను మళ్ళీ? ఆ బియ్యం వచ్చినప్పుడు కోట బియ్యమే కదా ఇస్తాను వాళ్ళకి. కాబట్టి ఏం చేసేవారు వీళ్ళ దగ్గర కోట బియ్యం ఉన్నాయి, ధాన్యం బియ్యం లేవు కాబట్టి మన దగ్గర ధాన్యం బియ్యం తీసుకుంటే మళ్ళీ కోట బియ్యం ఇస్తారు మనకి, వీళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయని చెప్పి అప్పిచ్చేవారు కాదు మాకు. చూడండి ఎలాంటి పరిస్థితి. అన్నీ బోల్డ్ ఉన్నాయి చెప్పాలంటే, చాలా ఉన్నాయి చెప్పడానికి సందర్భం. అంటే మీకు బలపరచడం కోసము, అంటే దేవుడు ఆత్మీయ స్థితిలో ఎదగడం కోసమే. ఏదైనా ఒకప్పుడు మీకు లేమి కలిగినప్పుడు బాధపడకుండా సంతోషంగా దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోవడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. కొన్ని ఇలాంటి ఎన్నో సందర్భాలు జరిగాయి, కానీ ఏ విషయంలో కూడా దేవుడు లోటు చేయలేదు. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు క్లియర్గా చెప్తున్నాడు, మీ యొక్క అక్కరకు సహాయమై ఉండవలని ఇలాగూ చెప్తున్నాను. ఇంకా మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తి చేతనే, ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇలాంటి ఆసక్తి, ఇలాంటి మనస్సును ఎవరి హృదయంలో పుట్టించాడు? దేవుడు తీతు హృదయంలో పుట్టించాడు. హల్లెలూయా. ఈరోజు మనందరి హృదయంలో అలాంటి మనసును, అలాంటి ఆసక్తిని పుట్టించడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూసారా? ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు అనేక మంది ఉన్నారు, కానీ ఎవరిని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు? తీతును సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నిన్ను మనందరికీ కూడా ఒక దినాన అనేకమైన సంఘాల్లో, అనేకమైన గ్రామాల్లో, అనేకమైన ప్రాంతాల్లో నేను మొదటివాడిగా ఉండాలి, నేను ఒక సాక్షిగా ఉండాలి, నేను ఒక మంచి ఆసక్తి కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి, మంచి సిద్ధ మనసు కలిగిన క్రైస్తవురాలుగా నేను ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంచి
సిద్ధమైన మనసు తెచ్చుకోవాలని దేవుని పేట మనం చేస్తున్నాం. కాబట్టి మరి ఇంకా అనేకమైన మాటలను చెప్పుకోవడానికి మరి సమయం లేదు కనుక మరోసారి చెప్పుకుందాం. కనుక మూలవాక్యంలో చదవబడిన రీతిగా ఇక్కడ అంటున్నాడు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. హల్లెలూయా. కనుక ఆ ఆసక్తి మీలో ఉంటే, అలాంటి మనసు మీలో ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే సంఘానికి అనేక మంది ఏమవుతారంట, ప్రేరేపించబడతారంట, ఆత్మీయ స్థితిలో ఎదుగుతారంట, అన్ని విషయాలు అభివృద్ధి పొందుతారంట. చూడండి, ఏ విషయంలో లోటు లేని వారుగా ఉంటారని దేవుని వాక్యము చలవిస్తుంది. కనుక మరి అనేక విషయాల్లో మనము అలా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు, అయితే మిమ్మల్ని గూర్చిన మా ఆత్యం ఈ విషయంలో వ్యర్థము కాకుండా ఉండునట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకై సహోదరులను పంపితిని. హల్లెలూయా. మరి సమయం లేదు, తర్వాత చెప్పుకుందాం నెక్స్ట్ వారంలో ఇప్పుడు. కాబట్టి మాటలు గుర్తుంచుకోండి. మరి అందుకనే ఆ తీతు అనే ఒక సేవకుని లేదా ఒక మంచి విశ్వాసిని మీ మధ్యలోకి పంపించాను. ఆయన ఎలాంటి వాడంటే మంచి మనసు కలిగిన వాడు, బాగా ఆసక్తి కలిగిన వాడు, తనకున్న దాంట్లో తనకున్నటువంటి పరిచర్యలో బాగా ఉపయోగపడేవాడు. ఇచ్చేది ఇప్పుడు కూడా ఎలా ఇస్తాడంటే ఆయన దేవునికి ప్రీతికరంగా ఇస్తాడు. అన్నీ రాశాడు, చాలా అధ్యాయాలు మీరు చదువుకోండి, అవన్నీ వివరించిన సమయం లేదు. కాబట్టి మనం కూడా మంచి ఆసక్తి కలిగి ఇంకెలాగ ఉండాలంట, సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. ఈ రెండు ముఖ్యమైనవి. కనుక అలాంటి మనస్సు, అలాంటి ఆసక్తి తీతుకు దయచేసావు. ఈరోజు మా సాక్ష్యం చెప్పావు కదా ప్రభువా, మరి మా హృదయాల్లో కూడా అలాంటి ఆసక్తిని మాలో పుట్టించు, అలాంటి మనసును మాకు దయచేయని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.